నమస్తే హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. అయితే ఈ దీపావళితో ప్రారంభమయ్యే కొత్త అకౌంటింగ్ ఇయర్ సమ్మర్ 2072 అందరికీ ధనధాన్యాదులు వస్తువాహనాలతో పాటు లక్ష్మీదేవి కటాక్షం లభించాలని హెచ్ఎంటీవీ మనసారా కోరుకుంటోంది. అయితే సంవత్ 2071 అందరికీ సంతృప్తినివ్వలేదని చెప్పాలి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఇన్వెస్టర్లకు మార్కెట్ పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. అనుకున్నంత వేగంగా రికవరీ లేకపోవడం, భారీ సంస్కరణలు ఆమోదం పొందకపోవడంపై ఆశలు సన్నగిలుతూ ఉండటం, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లో భారీ ఒడిదుడుకులు వెరసి దేశీ మార్కెట్ను బేర్ల గుప్పెట్లో నిలిపాయి. పైగా బీహార్ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఓడిపోవడంతో మార్కెట్లను ఇంకా కుంగదీశాయి. 2071లో ఒకానొక దశలో సెన్సెక్స్ 30,000 పాయింట్లు, అలాగే నిఫ్టీ 9,100 పాయింట్ల కీలక బెంచ్ మార్కును అధిగమించిన అదే జోరును కొనసాగించలేకపోయాయి. దీంతో కోటి ఆశలతో సంవత్ 2071 నుంచి సంవత్ 2072లోకి అడుగు పెడుతున్నాం. అయితే సంవత్ 2072 స్టాక్ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి? దీపావళి రోజున దేశమంతా టపాకాయలు కాల్తుండగా స్టాక్ మార్కెట్లో కొద్దిసేపు తారాజువ్వలు చిచ్చుబుడ్డు లాంటి షేర్లు హల్చల్ చేయబోతున్నాయి. ఈ ముహూర్త్ ట్రేడింగ్ 5:45 ప్రారంభమై 6:45 వరకు కొనసాగనుంది. మరి ఈ 1 అవర్ అంటే మామూలుగా ఈ ముహూర్త్ ట్రేడింగ్ అనేది ఇన్వెస్టర్లకు ఒక సెంటిమెంట్, ఒక ఆస్పీషియస్ డేగా ఈ రోజున భావిస్తారు. ఎవరైనా కొత్తగా మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలనుకున్న వారందరూ కూడా ముహూర్త్ ట్రేడింగ్ ద్వారా ఎంటర్ అయితే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని సెంటిమెంట్గా చాలా మంది భావిస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే సెంటిమెంట్ పరంగా ఇది ఎకానమీ పరంగా సెంటిమెంట్ పరంగా చూస్తే ఇది ఒక కొత్త అకౌంటింగ్ ఇయర్ సంవత్ 2072లోకి ఎంటర్ అవుతున్నాం. మరి ఈ 2072లో అంచనాలు ఎలా ఉన్నాయి, అలాగే 2071 ఇన్వెస్టర్లకు ఎలాంటి అంటే బేరా బుల్ల ఎలాంటి ట్రెండ్ మిగిల్చింది, ఈ వివరాలన్నీ కూడా మనకు అనలిస్టులు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే మన దగ్గర ప్రస్తుతం అనలిస్టులు మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. జెన్ సెక్యూరిటీస్ నుంచి వేణుగోపాల్ గారు మన దగ్గర ఉన్నారు, అలాగే మోతిలాల్ ఓష్వాల్ నుంచి సందీప్ గారు మన దగ్గర ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దీపావళి శుభాకాంక్షలు అండి. సేమ్ టు అండి, అలాగే హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. రైట్. అయితే 2071 సంవత్ 2071 మనం చూసాం. సో ఒక స్టేజ్లో 30,000 బెంచ్ మార్క్ను కూడా రీచ్ అయింది సెన్సెక్స్, అలాగే నిఫ్టీ కూడా 9,100 వరకు రీచ్ అయింది. అప్పటి నుంచి కూడా డౌన్ఫాల్ అలా కంటిన్యూ అయింది, ఎందుకంటారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అంతకుముందు మనం దగ్గర 22,000 ఆడ్ లెవెల్స్ దగ్గర సెన్సెక్స్ ఉండేది, అలాగే అరౌండ్ 7,300 ఆడ్ లెవెల్స్ దగ్గర నిఫ్టీ ఉండేది. అక్కడి నుంచి ఏంటంటే న్యూ గవర్నమెంట్ వచ్చింది విత్ స్ట్రాంగ్ మెజారిటీ అనేటప్పటికీ మార్కెట్లో పాజిటివ్ బయాస్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి కంటిన్యూస్గా ర్యాలీ కంటిన్యూ అవుతూ వెళ్ళింది. దానికి తోడు ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్ కూడా సపోర్ట్ చేయడం మెయిన్ రీజన్గా మనం చెప్పాలి. దాంతోపాటు ఇక్కడ కొత్త గవర్నమెంట్, స్ట్రాంగ్ గవర్నమెంట్ మేజర్ రిఫార్మ్స్ తీసుకుంటుందనే ఒక అంచనాల మధ్య అంటే ప్రాక్టికాలిటీ రియాలిటీ ఏంటనేది పక్క పెడితే మెయిన్గా స్ట్రాంగ్ గవర్నమెంట్ విత్ క్లియర్ కట్ మెజారిటీ ఉంది కాబట్టి వీళ్ళు ఏదైనా చేయగలరనే హోప్తో మార్కెట్స్ ముందుగా రియాక్ట్ అయ్యాయి, పాజిటివ్ రియాక్ట్ అయ్యాయి. దాని పర్యవసానమే మనం మార్కెట్లో ఎప్పుడు లేనంత ఆల్ టైమ్ పీక్స్ అనేవి చూసాం. 30,000 ఆడు, ఇక్కడ 9,000. సో అక్కడి నుంచి మళ్ళీ ఎందుకు కరెక్ట్ అయిందంటే బికాజ్ చైనాలో ఉన్న కొంత అన్సర్టిటీ ఒకటి కారణంగా చెప్పవచ్చు. తర్వాత ఇక్కడ మనకు మాన్సూన్ ఒకటి బాగాలేకపోవడం కావచ్చు. తర్వాత గవర్నమెంట్ ప్రిడిక్ట్ చేసినంత అంటే ముందు అజ్యూమ్ చేసినంత గొప్పగా రిఫార్మ్స్ అంటే కొంతవరకు చేస్తున్నప్పటికీ మేజర్ రిఫార్మ్స్ లైక్ జిఎస్టీ లాంటివి ఇట్లాంటివి తీసుకురాపోవటం, ఇంకా ఎక్కడైతే హడ్డీల్స్ ఉన్నాయో అంటే రకరకాల ఇండస్ట్రీస్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయో వాటన్నిటిని వీళ్ళు మిటిగేట్ చేయకుండా అంటే వాటిని రెడ్యూస్ చేయకుండా వాటికి ఒక సొల్యూషన్, క్లియర్ కట్ సొల్యూషన్ చూపించకుండా కొంతకాలం గడిచేటప్పటికి ఏంటంటే కొంత ఇది అంటే ఇది టైం టేకింగ్. జనరల్గా ఏంటంటే ఎవరికి వాళ్ళు రాత్రి వచ్చి అద్భుతాలు సృష్టించడం చాలా కష్టమైన విషయం ఎకానమీ ముఖ్యంగా మాట్లాడుకుంటే. ఆ ఎకానమీలో సమగ్రమైన మార్పులు రావాలంటే స్టేజెస్ వైజ్గా స్టెప్స్ తీసుకోవాలి. ఆ స్టెప్స్ కొంతవరకు తీసుకున్నప్పటికీ మేజర్గా తీసుకోకపోవడం, దాన్ని రియాలిటీలో చూసుకున్నప్పుడు మనం అజ్యూమ్ చేసిన దానికి రియాలిటీకి తేడా ఉందని చెప్పేసి కొంత ప్రజలు అంటే ఇన్వెస్టర్స్ ఎవరికి వాళ్ళు అర్థం చేసుకుని కొంత ఇది అవ్వడం జరిగింది. దీనికి తోడినట్టు కార్పొరేట్ ఎర్నింగ్స్ క్వార్టర్లీ రిజల్ట్స్ మనకి ప్రతి క్వార్టర్లీ వస్తూ ఉంటే ఆ వచ్చే రిజల్ట్స్ కూడా సపోర్ట్ చేయడం కూడా ఒక ముఖ్యమైన కారణంగా మనం చెప్పొచ్చు. ఇవన్నీ కారణాలు వెరసి ముందే మార్కెట్ పెరిగి ఉండటం, చైనా యొక్క స్లోడౌను, తర్వాత అమెరికాలో వడ్డీ రేట్లు పెంచుతారనే ఒక అంచనా, అలాగే గ్లోబల్ మార్కెట్స్లో ఉన్న అంటే గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా మల్టీ ఇయర్ హై, ఆల్ టైమ్ హై ఉన్నప్పటికీ కొంత వాలటిలిటీ అనేది ఉండేటప్పటికి మన మార్కెట్స్లో కూడా అది క్లియర్ కట్ కనపడుతుంది. తర్వాత మాన్సూన్ ఇట్లాంటివన్నీ రకరకాల రీజన్స్ అండి. ఓకే సందీప్ గారు, మీరు చెప్పండి మీ వ్యూ ఏంటి? 2071 ఎలా అనిపించింది?
2071 ఓవరాల్గా అయితే నెగటివ్ ఫర్ మార్కెట్స్ యాక్చువల్లీ. ఐ మీన్ నెట్ టు నెట్ మార్కెట్లో ఏది ఇన్వెస్టర్లకి ఏది లాభపించలేదు. సార్ చెప్పినట్టు మేజర్ రీజన్స్ ఈజ్ మామూలుగా చెప్పాలంటే మార్కెట్లో మోడీ వచ్చినందుకు కారణంగా చాలామంది అంచనాలు ఏమేమి చేశారంటే రిఫార్మ్స్ చాలా త్వరగా అయిపోతాయని. బికాస్ ఓవర్ నైట్ రిఫార్మ్స్ ఏవి కావు సార్ అన్నట్టు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టికాలిటీ ఏంటంటే రిఫార్మ్స్ రావడానికి అట్లీస్ట్ 2 to 3 years పడుతుంది ఆన్ ద గ్రౌండ్ లెవెల్. దానికి కాకుండా ఎర్నింగ్స్ అంటే కంపెనీ ఎర్నింగ్స్ ఆల్ ఆర్ బాటమ్డ్ అవుట్. అంటే అంతకుముందు 2004 and 2005లో ఉన్న ఎర్నింగ్స్ లెవెల్ ఇప్పటివరకు పుంజుకోలేదు. బహుశా ఇంకో 2016 సెకండ్ క్వార్టర్ తర్వాత ఎర్నింగ్స్ పుంజుకునే సూచనలు ఉన్నాయి. మోస్ట్లీ ఆర్బీఐ హ్యాస్ ఆల్సో సపోర్టెడ్ బై రేట్ కట్ లాస్ట్ ఆర్బీఐ పాలసీకి. సో దట్ రేట్ కట్ నెక్స్ట్ ఇయర్లో కూడా రావచ్చు. 100 BPS పాయింట్స్ రేట్ కట్ ఎస్టిమేషన్స్ ఉన్నాయి. సో ముందు రిఫార్మ్స్ ప్లస్ ది మార్కెట్ ఎర్నింగ్స్ అప్గ్రేడ్ మార్కెట్లో నెక్స్ట్ 2072 వుడ్ బి ఎస్టిమేటెడ్ టు బి బ్రైట్. ఓకే, అయితే న్యూ ఇయర్ సమ్మర్ 2072 పై మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, మీ అంచనాలు ఏంటి? అంటే ముఖ్యంగా మనకి ఇప్పుడు లాస్ట్ ఫ్యూ డేస్లో చూస్తే కనుక పవర్లో మేజర్ రిఫార్మ్స్ అనౌన్స్ చేయడం జరిగింది పవర్ సెక్టార్లో. అలాగే నిన్న కనుక చూస్తే ఏంటంటే దగ్గర 15 కీ సెక్టర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, బ్రాడ్కాస్ట్ కావచ్చు, ఇలా 15 కీలక రంగాల్లో ఎఫ్డిఐ రిఫార్మ్స్ తీసుకురావడం. అంటే దగ్గర 26% ఉన్నదాన్ని 14%, కొన్నిట్లోనే 100% వరకు ఎఫ్డిఐ అప్రూవ్ చేయడం జరిగింది, ఎఫ్డిఐ రిఫార్మ్స్. సో ఇవి డెఫినెట్గా డిఫరెంట్ ఇండస్ట్రీస్ మీద పాజిటివ్గా పనిచేస్తాయని చెప్పి మనం భావించవచ్చు. ఈ కాకుండా లాస్ట్ 18 monthsలో పెండింగ్ అనుకున్న జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఆ బిల్ ఏదైతే ఉందో అది ఈ వింటర్ సెషన్లో అన్న కనుక పాస్ చేయగలిగితే డెఫినెట్గా అది మేజర్ గేమ్ చేంజర్ అవుతుంది. అదొకటి. అది కాకుండా ఇక్కడి నుంచి మళ్ళీ మనకి ఫిబ్రవరి బడ్జెట్ ఉంది. సో బడ్జెట్కి సంబంధించిన నోట్స్ తయారు చేయడం, దాంట్లో ఇండస్ట్రీ నుంచి అంటే ఇండివిజువల్స్ నుంచి ఇండస్ట్రీ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఇంకొంచెం అంటే గ్రోత్కి ఎలా అంటే ఒక ఇది స్ట్రక్చర్ ఫ్రేమ్ చేయాలనే ఇది బడ్జెట్లో మనకు తెలుస్తుంది. సో ఇట్లాంటి కీ ఈవెంట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి రిఫార్మ్స్ కనుక వీళ్ళు అంటే ఈవెన్ బీహార్ ఓడిపోయినప్పటికీ సెంట్రల్లో స్ట్రాంగ్ మెజారిటీ ఉంది. మేబీ రాజ్యసభలో కొంత ఇబ్బంది ఉంది మెజారిటీ పరంగా. బట్ ఈవెన్ దెన్ వాళ్ళు కనుక చేయగలిగితే, స్ట్రాంగ్ రిఫార్మ్స్ కనుక తీసుకెళ్ళగలిగితే ఆల్రెడీ కొంత కనపడుతుంది మనకి. నిన్న వచ్చిన 15 సెక్టార్స్లో ఎఫ్డిఐ రిఫార్మ్స్ అనేవి కొంత బూస్టింగ్ అవుతుంది. తర్వాత జిఎస్టీ కనుక చేయగలిగితే అదొక గేమ్ చేంజరు. అలాగే ఇంకా ఇట్లాంటి ఏవైతే అవసరం ఇది కంటిన్యూస్ ప్రాసెస్గా చెప్పొచ్చు. రిఫార్మ్స్ అనేది, సంస్కరణలు చేపట్టడం అనేది ఏ గవర్నమెంట్కైనా కంటిన్యూస్ ప్రాసెస్. అది చేయగలిగితే రైట్ టైంలో రైట్ వేలో కనుక చేయగలిగి మిగతా అపోజిషన్ అందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళని కూడా కన్సిడర్ చేసి వాళ్ళని కూడా ఒప్పించి కనుక ముందు తీసుకెళ్ళగలిగితే డెఫినెట్గా ఇండియా యాక్చువల్గా ఏంటంటే ఇండియాకున్న గ్రోత్ స్టోరీ ఇండియాకు ఉంది. అదే డెమోగ్రాఫిక్స్ కావచ్చు, అంటే యంగేజ్ ఉంటాం, యువరక్తం ఉంటాం దేశంలో. తర్వాత కన్జంప్షన్ స్టోరీ, మన దగ్గర 125 crore పాపులేషన్, ఎవరు తినపోయినా మనం కంపల్సరీగా అంటే దేశ జనాభా 700 కోట్లు, దాంట్లో 125 కోట్ల జనాభా ఇక్కడే ఉంది. సో గ్రేట్ కన్జంప్షన్ స్టోరీ ఉంది. తర్వాత డొమెస్టిక్ సేవింగ్ రేట్ అరౌండ్ 30% ఉంది. తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కొన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి రకరకాలుగా. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం ఒకటి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం ద్వారా ఎర్నింగ్స్ క్రియేట్ చేయడం ద్వారా అది కొంత సేవింగ్స్కి, కొంత ఎక్స్పెండిచర్కి పోవడం. ఇట్లా ఏంటంటే మళ్ళీ 3 గ్రోత్కి. సో యాజ్ ఏ కంట్రీ ఇండియా చాలా బ్రైట్గా ఉంది లాస్ట్ 2 to 3 decades నుంచి. ఈ గవర్నమెంట్స్ ఏంటంటే వచ్చే కొత్త గవర్నమెంట్ మెజారిటీతో వాళ్ళు రైట్ స్టెప్స్ రైట్ టైంలో కనుక తీసుకుంటే ఇంకొంచెం స్పీడ్గా వెళ్తుంది. సో ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన పని అయితే అది. సో వాళ్ళు కనుక చేస్తారని మనకి అంచనా అయితే ఉంది. ఎందుకంటే లాస్ట్ 1.5 year వాళ్ళు చేసిన థింగ్స్ కనుక చూస్తే కొంచెం బెటర్గానే ఉన్నాయి. మేబీ నెక్స్ట్ couple of monthsలో కూడా వాళ్ళు చేయగలిగితే మటుకి డెఫినెట్గా వేర్ అనే రైట్ ట్రాక్. అండ్ నెక్స్ట్ 1 to 2 decades ఇండియా అదే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో అయితే 2072కు మీరు ఇచ్చేది బుల్ ట్రెండ్. బుల్ ట్రెండ్ అంటే బుల్ 1 yearలో చెప్పడం కష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్స్ రన్అప్ అయి ఉన్నాయి. తర్వాత వాల్యుయేషన్స్ కూడా చాలా సెక్టర్స్ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. అట్రాక్టివ్ ఉన్నప్పటికీ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. మంచి కంపెనీ అయినప్పటికీ ఎక్స్పెన్సివ్ ఉంటే మనం వెళ్ళాం దాంట్లోకి. అలా ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ couple of months అయితే సైడ్ వేస్లో ఉండడానికి మార్కెట్ ఛాన్స్ ఉంది. గ్లోబల్ రిస్క్లు అయితే ఇప్పటికి కూడా ఉన్నాయి, చైనా రూపంలోనో లేకపోతే ఇంకొక రూపంలోనో. బట్ మనం యాజ్ ఏ కంట్రీ
చాలా అట్రాక్టివ్ పొజిషన్లో ఉన్నాం. ఎలా అంటే ఒకటి లోయర్ క్రూడ్ ప్రైసెస్, లోయర్ గోల్డ్ ప్రైసెస్, అంటే అటు క్యాడ్ కావచ్చు, ఫిజికల్ డెఫిసిట్స్ కావచ్చు, ఇవన్నీ చాలా కంట్రోల్డ్గా ఉండటం, తర్వాత ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుముఖం పడుతూ ఉండటం, తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ మొన్న రేట్ కట్ చేయడం, తర్వాత నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్లో కూడా రేట్ కట్స్ ఉండటం. అంటే మనకి ఇప్పుడు యూఎస్లో చూస్తే నియర్లీ జీరో ఉంది ఇంట్రెస్ట్ రేటు. ఇక్కడ చూస్తే ఏంటంటే దగ్గర మనం రేట్ సైకిల్లో పీక్ స్టేజ్లో ఉన్నాం. పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు రేట్ సైకిల్ కనుక ఈజ్ అవుతుంటే, తగ్గుముఖం పడుతుంటే డెఫినెట్గా స్టాక్ మార్కెట్స్ బౌన్స్ అవుతూ ఉంటాయి. సో మనకి అంటే స్ట్రక్చరల్ పరంగా చూస్తే చాలా మంచి అడ్వాంటేజ్ ఉన్నాయి. సో ఈ అడ్వాంటేజ్ తోడు గవర్నమెంట్ యాక్ట్ చేయడం, తర్వాత గ్లోబల్ మార్కెట్ సపోర్ట్ చేయడం, ఇవన్నీ కనుక జరిగితే డెఫినెట్గా 2072 కూడా బాగానే ఉండొచ్చు. బట్ నేను అంత షార్ట్ టర్మ్లో చెప్పలేను. ఒక 1 to 3 ఇయర్స్ టైం ఫ్రేమ్తో ఎవరైనా సరే స్టాక్ మార్కెట్కి రావాలంటే వాళ్ళు డెఫినెట్గా కొత్త ఇన్వెస్టర్లు రావచ్చు, డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది వీఆర్ ఇన్ ఏ గ్రోయింగ్ కంట్రీ. గ్రోత్ అసెట్స్ లైక్ రియల్ ఎస్టేట్, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి అవెన్యూస్లో పెట్టవచ్చు అండి. డెఫినెట్గా కొంత పార్ట్ ఆఫ్ యువర్ సర్ప్లస్ తీసుకొచ్చి స్టాక్ మార్కెట్స్లో పెట్టవచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టచ్చు. దేర్ ఈజ్ నో అంటే డౌట్ పడాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ వాళ్ళ స్ట్రక్చరల్గా చాలా బాగుంది. మన ఎక్స్చేంజెస్ కానీ, మన రిఫార్మ్స్ ఆర్ మన రెగ్యులేషన్స్ కానీ, మన దగ్గర ఉన్న సిస్టమ్స్ కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. సో స్ట్రక్చరల్ స్టాక్ మార్కెట్ ఉంది, ఇండియా గ్రోత్ స్టోరీ ఉంది. తర్వాత మనకి వాళ్ళ ఒక షేర్ కూడా కొనుక్కునే వెసులుబాటు మార్కెట్లో ఉంది. తర్వాత మార్కెట్ స్పీక్ నుంచి చూస్తే రీజనబుల్గా కరెక్ట్ అయి ఉన్నాయి. 9,100 నుంచి నిఫ్టీ వాళ్ళ 7,700 ఉంది. సో రీజనబుల్ కరెక్షన్ కూడా అయింది కాబట్టి డెఫినెట్గా ఇక్కడి నుంచి ప్రతి ఫాల్ని ఒక అవకాశంగా తీసుకుందాము. లాంగ్ టర్మ్కి ఒక 3 ఇయర్స్ టైం ఫ్రేమ్ ఆర్ 5 ఇయర్స్ టైం ఫ్రేమ్ కంటే డెఫినెట్గా రావచ్చు. బట్ ఒకటి మాత్రం క్లియర్ కట్గా ఏంటంటే చెప్పాల్సింది, స్టాక్ మార్కెట్స్ అనేవి నాట్ ఫర్ షార్ట్ టర్మ్. ఓకే, ఎవరైనా సరే రావాలి స్టాక్ మార్కెట్లో కంటే 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు డబ్బులు పెట్టి మళ్ళీ దీని నుంచి ఏదో అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటే మటుకి లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బట్ ఒక 3 ఇయర్స్ 5 ఇయర్స్ మంచి కంపెనీ, మంచి గ్రోత్ స్టోరీ, మంచి కంపెనీ అంటే మంచి మేనేజ్మెంట్, మంచి గ్రోత్ స్టోరీ, అట్రాక్టివ్ వాల్యుయేషన్స్, ఈ మూడు చూసుకొని లాంగ్ టర్మ్ కోసం కనుక ప్లాన్ చేస్తే డెఫినెట్ గా ఇక రాబోయే 2-3 ఇయర్స్ మంచి ఫ్యూచర్ ఉంటుందంటారు. సో పాజిటివ్ వ్యూతో ముందుకెళ్ళాలంటారు. నిజంగా ఇది ఒక గుడ్ న్యూస్. అండ్ సందీప్ గారు మీరు చెప్పండి, మనకు ఫెడ్ ఉంది డిసెంబర్లో, అండ్ అగైన్ ఈ జిఎస్టీ బిల్ ఏదైతే ఉందో అనుకున్న టైం కంటే లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే బీహార్ ఎన్నికల రిజల్ట్స్ బీజేపీకి వ్యతిరేకంగా వచ్చాయి కాబట్టి ఇక్కడ ప్రతిపక్షాల నుంచి ఒక ఫోర్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. సో జిఎస్టీ లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ టైంలో 2072 ఎలా ఉండే అవకాశం ఉందని మీ అంచనా? మీరు అన్నట్టు వార్తలు అయితే నిజమే. ఫెడ్ రేట్ హైక్ ఇస్ ఎప్పుడైనా కావచ్చు, దే ఆర్ ఆల్రెడీ డిసైడెడ్. సో ఇది ఫెడ్ హైక్ అవుతుందని గత 6 months నుంచి వింటున్నామండి మార్కెట్లో. అది ఆల్రెడీ మార్కెట్లో ప్రైస్డ్ ఇన్ అయిపోయింది. మార్కెట్ హ్యాస్ కన్జ్యూమ్ దట్ ఫెడ్ హైక్, ఆల్రెడీ ప్రైస్డ్ ఇన్ చేశాయి, డిస్కౌంట్ చేశాయి. అది కాక జిఎస్టీ మీద అంటుంటే వన్ ప్రాక్టికల్ థింగ్ ఏంటంటే జిఎస్టీ ఈజ్ అ లాంగ్ పెండింగ్. 2 decades నుంచి పెండింగ్ ఉంది. ఐ మీన్ వన్ ఎగ్జాంపుల్ దట్ మీకు చెప్పాలంటే ఒక రాజ్యసభలో లేదు. దట్ ఈస్ ది ఓన్లీ డ్రాబ్యాక్ ఫర్ జిఎస్టీ. దాన్ని పాస్ చేయడానికి ఇప్పుడు ఈ అప్పటి జిఎస్టీ ప్రభావానికి ఇప్పటికంటే ఇప్పుడు పబ్లిక్లో ఉందండి జిఎస్టీలో. బికాస్ పబ్లిక్ని అపోజిషన్ ఎంతవరకు ఆపలేదు, బికాస్ పబ్లిక్లో జిఎస్టీ ఇంపార్టెన్స్ తెలిసింది. అండ్ వాట్ ఈస్ ఇంపార్టెన్స్ జిఎస్టీలో ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్ 30 years 3 decades ఇప్పటివరకు ఏది మెజారిటీ గవర్నమెంట్ లేదు. సో దిస్ గవర్నమెంట్ విల్ టేక్ దిస్ జిఎస్టీ ఫార్వర్డ్ అండ్ రిఫార్మ్స్ వస్తాయి. సో ముందు 2072 తర్వాత నెక్స్ట్ 2-3 years ఇస్ వెరీ గుడ్ రన్ ఫర్ ఇండియన్ బుల్ మార్కెట్. ఫెడ్ రేట్ హైక్స్ ఉన్న, చైనాలో స్లో డౌన్ ఉన్న, ఇండియన్ స్ట్రక్చరల్ గ్రోత్ సార్ అన్నట్టు ఇట్ ఈస్ స్ట్రక్చరల్ గ్రోత్. ఇండియా కన్జంప్షన్ మనం ప్రొడ్యూస్ చేసింది మనమే తింటామండి. దట్ ఈస్ ది ఓన్లీ అడ్వాంటేజ్ ఆఫ్ ఇండియా. నో అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అడ్వాంటేజ్ లేదు. దట్ ఈస్ ది డెమోగ్రఫిక్స్ ఆఫ్ ఇండియా. And we have huge young population. That is the driving force for Indian economy. ఓకే సందీప్ గారు, అయితే ఇక 1 minute మురత్ ట్రేడింగ్లోకి మనం ఎంటర్ అవబోతున్నాం. ఒక షార్ట్ బ్రేక్ తర్వాత మళ్ళీ మనం డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్. అయితే మన అనలిస్టులు చెప్తున్నది ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఇక 2-3 years మార్కెట్స్కి మంచి ఫ్యూచర్ ఉంటుంది, అలాగే పాజిటివ్ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. దానికి తగ్గట్టే మూరత్ ట్రేడింగ్ కూడా చాలా పాజిటివ్గా ఓపెన్ అయింది. సో మూరత్ ట్రేడింగ్ సంబంధించి మనకు వివరాలు ఇప్పుడు సందీప్ గారు అందిస్తారు. సందీప్ గారు చెప్పండి, మూరత్ ట్రేడింగ్ ఎలా ఉంది? మార్కెట్ అయితే పాజిటివ్ ఓపెన్ అయిందండి. సెంటిమెంటల్గా ఇప్పటివరకు మూరత్ ట్రేడింగ్ జనరలీ ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి చాలా ఆస్పిషియస్. పాజిటివ్ క్లోజ్ అయ్యేది
సింబల్స్ అండ్ ఇండికేషన్స్ ఇస్ వెరీ పాజిటివ్ ఫర్ మార్కెట్ ఫర్ నెక్స్ట్ 1 year అండి. సో ఈరోజు గ్లోబల్ మార్కెట్స్ కూడా చాలా పాజిటివ్ ఉన్నాయి. దాంతోపాటు మన నిఫ్టీ కూడా పాజిటివ్ ఓపెన్ అయిందండి. మోర్ దెన్ సెన్సెక్స్ ఆల్మోస్ట్ 150 points ఓపెన్ అయ్యాయి. ఓవరాల్ నియర్ టర్మ్ అయితే చాలా ఉంది, బట్ ఈ రోజు పాజిటివ్ క్లోజ్ అయితే దట్ ఈస్ వెరీ గుడ్ ఇండికేటర్ ఫర్ మార్కెట్ సెంటిమెంట్. ఓకే, అండ్ మనం చూస్తున్న విజువల్స్లో మొరత్ ట్రేడింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, చాలా పాజిటివ్గా ఓపెన్ అవ్వడం గుడ్ న్యూస్ దివాళీకి. సో ఇవాళ మరి మీ అంటే ఈ మొరత్ ట్రేడింగ్లో కొత్త వారు ఎంటర్ అవ్వాలనుకుంటూ ఉంటారు, వారికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? అంటే మన దగ్గర ఏంటంటే 125 crore పాపులేషన్లో దగ్గర 5 crores అరౌండ్ ఆర్ 5% పాపులేషన్ స్టాక్ మార్కెట్స్లో యాక్టివ్గా ఇన్వెస్టర్స్గా ఉన్నారు. డైరెక్ట్గా స్టాక్స్లో కానీ ఇండైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్ రూపంలో కానీ మొత్తానికి దేశ జనాభాలో 5% మంది మాత్రమే వీటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు దగ్గర 1875లో ఆల్మోస్ట్ అప్పటి నుంచి అంటే దగ్గర మనకు 140 years నుంచి షేర్ల వ్యాపారం మన దేశంలో ఉన్నప్పటికీ దగ్గర లాస్ట్ 3 decades నుంచి స్టాక్ మార్కెట్స్, తర్వాత క్లియరింగ్ హౌసెస్, ఇట్లా తర్వాత 1992లో సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా రెగ్యులేటర్ ఉన్నప్పటికీ మన దగ్గర ఇంకా కూడా అంటే ఇంత ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఈ మార్కెట్ వైపు ఎక్కువ మంది, మ్యూచువల్ ఫండ్స్ వైపు ఎక్కువ మంది రాకపోవడానికి కారణం ఏంటంటే ఇది ఒక జోదంలానో లేకపోతే ఒక రిస్కీ గేమ్లానో లేకపోతే ఇంకొకటో భావించే అపోహతో ఇటువైపు రావట్లేదు. ఆ అపోహలన్నీ వెన్నాడి డెఫినెట్గా ఇది మనకున్న అవెన్యూస్లో బ్యాంక్స్ కావచ్చు, పోస్ట్ ఆఫీస్ కావచ్చు, తర్వాత చిట్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఇలా ఉన్న ఒక 5-6 అవెన్యూస్తో పాటు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ అనేవి కూడా ఒక గ్రోత్ అసెట్. దీంట్లో పెట్టుబడి అని ఎప్పుడైతే మాట వాడుతున్నామో అప్పుడు రిస్క్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో ఇది ఇందా చెప్పాను, మనం ఒక అభివృద్ధి చెందే దేశంలో ఉన్నాం కాబట్టి ఈ గ్రోత్ అనేది ఏదో ఇవాళ రేపు మాయమైపోయేలాగా లేదు. ఫర్ నెక్స్ట్ ఫ్యూ డికేడ్స్ ఇండియా నెంబర్ 1 కంట్రీగా గ్రో అవబోతుంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఈ దేశంలో ఉండి ఈ దేశంలో ఉన్న స్టాక్స్లో, కంపెనీల్లో మనం నిత్యం ప్రతిరోజు ఎన్నో వస్తోత్పత్తులని, సేవలను వాడుతూ ఉంటాం. బట్ వేరేజ్ మనం ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వస్తే కేవలం 5% జనాభా మాత్రమే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మనం లాస్ట్ 25-30 yearsలో దగ్గర 22-23% వాటాలని, మన దేశపు వాటాలని, షేర్లని విదేశీయులకు అమ్మాం, FISకి. మనం ఏం చేసాం ఆ డబ్బుతో అంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేసాం. అంటే ఒక 17% లాస్ట్ 35 years గ్రోత్ కనుక చూస్తే ప్రతి సంవత్సరం 17% చొప్పున రాబడి ఇచ్చే ఒక అసెట్ క్లాస్ని వదిలేసి గోల్డ్ నిన్నమొరటి వారికి మనం వాల్యూ ప్రిజర్వింగ్ అసెట్ క్లాస్గా భావించే గోల్డ్లో తీసుకెళ్ళి ఆ డబ్బులను పెట్టాం. గోల్డ్ కూడా మేబీ 10% వర్కౌట్ అయ్యి ఉండొచ్చు. బట్ అంటే ఎక్కువ ప్రొడక్టివిటీ లేని ఒక అసెట్ క్లాస్లో ఎక్కువ పార్క్ చేస్తున్నాము. అలాగే బ్యాంక్స్లో కనుక చూస్తే దగ్గర 70-90 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో పార్క్ చేస్తున్నారు మన రిటైల్ ఇన్వెస్టర్స్. బట్ స్టాక్ మార్కెట్స్కి రావడం మటుకి చాలా తక్కువ. ఎందుకంటే అపోహతో, తెలియకపోవడంతో, టైం లేకపోవడంతో, డబ్బులు లేకపోవడంతో, మేబీ రీజన్ ఏదైనా కావచ్చు. బట్ మనం గ్రోయింగ్ కంట్రీలో ఉన్నాం కాబట్టి గ్రోత్ అసెట్స్ లైక్ స్థిరాస్తిలో, రియల్ ఎస్టేట్లో కానీ, స్టాక్స్లో కానీ, లేదు ఎవరికి వాళ్ళు ఇవాళ బిజీగా ఉంటున్నారు వాళ్ళ జాబ్స్లో లేకపోతే ప్రొఫెషన్స్లో అనుకున్నప్పుడు ఇండైరెక్ట్ వే మ్యూచువల్ ఫండ్స్. ఆ రూట్లో సిప్ విధానం అంటే ప్రతి నెల ఇంత ఒక మొత్తం 1000 రూపాయలు, 500, 2000 రూపాయలు నేను మ్యూచువల్ ఫండ్స్లో పెడతాను. తద్వారా ఈ దేశం యొక్క వృత్తి పదంలో నేను కూడా భాగస్వామ్యం తీసుకుంటాను. దాని ద్వారా వచ్చే రాబడులు నేను కూడా పొందాలి. ఎందుకంటే మనం ఇవాళ ఇన్ఫ్లేషన్ చూస్తే 7% ఆర్ 6.5%. RBI ప్రకారం లాస్ట్ 1 decade దగ్గర చూస్తే 6.5% ఇన్ఫ్లేషన్ బీట్ చేసేలాగా మనం రిటర్న్స్ తీసుకుంటున్నామా? మనం కష్టపడి సంపాదిస్తున్నాం. ఆ సంపాదించిన దాన్ని మళ్ళీ కష్టపెట్టి అంటే మనము మన డబ్బు 2 కష్టపడితే తప్ప ఇవాళ ఉన్న మన అవసరాలు కానీ, అత్యవసరాలు కానీ ఏవి కూడా ఓవర్కమ్ అయ్యేలా లేదు. ఎందుకంటే ఇన్కమ్స్ ఆ లెవెల్లో లేవు. ఖర్చులు మటుకి దారుణంగా పెరిగిపోతున్నాయి. విద్య, వైద్యం, గృహవస్థ అన్నీ కూడా అబ్నార్మల్గా పెరిగిపోవడం చూసాం. సో ఈ ఖర్చుల్ని అధిగమించాలి, మనకున్న ఆర్థిక లక్ష్యాలని, పిల్లలకున్న ఆర్థిక లక్ష్యాలని సులువుగా చేరుకోవాలి, లేకపోతే ఇన్ టైంలో మనకున్న స్టిపులేటెడ్ పీరియడ్లో చేరుకోవాలంటే డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు కూడా స్టాక్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళ రిస్క్ ప్రొఫైల్ ఏంటి, కుటుంబంలో వాళ్ళ పాత్ర ఏంటి, దాన్ని బట్టి ఎంతవరకు అంటే ఒక పక్క బ్యాంక్స్, పోస్ట్ ఆఫీసు ఇలాంటి పథకాలను ఎంచుకుంటూ ఒక 5-10% బంగారంలో పెట్టుకుని మిగతా దాన్ని రియల్ ఎస్టేట్లో కొంత పార్క్ చేసుకుని ఇంకొంత భాగం కనుక ఏదైనా మిగిలి ఉంటే దాన్ని స్టాక్స్లోనో, మ్యూచువల్ ఫండ్స్లోనో పెట్టుకుంటూ లాంగ్ టర్మ్ కోసం కనుక ప్లాన్ చేస్తే డెఫినెట్గా ఈ ఏరియాలో మంచి రిటర్న్స్ వస్తాయి. ఓకే అండి. అండ్ దెన్ ఈ ఇయర్ మీ రికమెండేషన్స్ ఏమైనా ఉన్నాయా సందీప్ గారు? యాజ్ పర్ కంపెనీ రికమెండేషన్స్ అండి, టాప్ పిక్స్ అండ్ ఇన్ఫోసిస్, యునైటెడ్ స్పిరిట్స్, మ్యాక్డోవల్, భారత్ పెట్రోలియం, ఇది లార్జ్ క్యాప్స్లో అండి. అండ్ మిడ్ క్యాప్స్లో టీవీఎస్ మోటార్, అండ్ వెల్త్ క్రియేషన్ స్టాక్స్ ఇస్ HDFC బ్యాంక్.
ఓకే. సో మోతిలాల్ ఓస్వాల్ నుంచి రికమెండేషన్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. సో ఇన్ఫోసిస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 1134 అండ్ టార్గెట్ 1250 అండ్ యునైటెడ్ స్పిరిట్స్ వచ్చి 3599 అండ్ టార్గెట్ ప్రైస్ వచ్చి 4250 అండ్ బీపీసీఎల్ వచ్చేసి కరెంట్ మార్కెట్ ప్రైస్ 904 అండ్ టార్గెట్ ప్రైస్ 1178. టీవీఎస్ మోటార్స్ కరెంట్ market price is 291 and target 326 and HDFC Bank వచ్చేసి current market price 1066 and target 1350 and next మనకు అలాగే and again మనకు అమర్నాథ్ శాస్త్రి గారు ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ రికమెండేషన్స్ కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అజ్మీర్ రియాలిటీ కరెంట్ మార్కెట్ ప్రైస్ 128 అండ్ టార్గెట్ 200 స్టాప్ లాస్ 90 అండ్ రికమెండ్ చేస్తున్నారు. అలాగే అపోలో టైర్స్ 156 అండ్ టార్గెట్ 225 స్టాప్ లాస్ 140 అండ్ బయర్ క్రాప్ అండ్ 3352 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇది అండ్ టార్గెట్ వచ్చేసి 4500 స్టాప్ లాస్ వచ్చేసి 2800. BAML కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 1110 అండ్ టార్గెట్ 1650 అండ్ స్టాప్ లాస్ 875. ఇండియస్ ఇన్ బ్యాంక్ వచ్చేసి కరెంట్ మార్కెట్ ప్రైస్ 894 to 900 దగ్గర ఉంది అండ్ టార్గెట్ 1050 స్టాప్ లాస్ 85. అయితే సందీప్ గారు మీరు చెప్పిన స్టాక్స్ గురించి ఒకసారి మనం చూస్తే ఇన్ఫోసిస్, యునైటెడ్ స్పిరిట్స్, బీపీసీఎల్, టీవీఎస్ మోటార్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో ఎందుకని వీటి యొక్క టెక్నికల్ అండ్ టెక్నికల్ కాకుండా ఫండమెంటల్ ఇస్ ది మేజర్ రీజన్ అండి. బీపీసీఎల్ అనేది మీకు పర్టికులర్లీ చూసుకుంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ. గత 2 decades నుంచి ఏది కూడా ఆయిల్ సబ్సిడీస్ మాత్రం కంపెనీస్ బేర్ చేశాయి. నౌ బీజేపీ గవర్నమెంట్ వచ్చాక ఆయిల్ రిఫార్మ్ చేశాయి. సో నష్టాలు అనేవి ఏమీ లేవు ఇప్పటి నుంచి. డైరెక్ట్ మీరు చూస్తున్నారు పెట్రోల్ రేట్ పెరిగినంత కాలం మార్కెట్లో పెరుగుతుంది, తగ్గుతుంది, అది తగ్గుతుంది. ఇది ఎప్పుడు 10 yearsలో లేకపోతే 20 years బ్యాక్ ఎప్పుడు జరగలేదు. ఇట్ వాజ్ ఇవన్నీ ఆయిల్ కంపెనీస్కే బర్డన్ అయ్యి ఉండేది. సో ఇప్పుడు ఆయిల్ కంపెనీస్కి మేజర్ రిఫార్మ్స్ వచ్చాయి కాబట్టి దేర్ ఆర్ మేజర్ గ్రోత్ డ్రైవర్స్ అండి. సో కంపెనీ లైక్ బీపీసీఎల్ చాలా బెనిఫిషియర్ అయిపోతుంది ఈ రిఫార్మ్స్ వల్ల. సో అదర్ ఈజ్ మ్యాక్డోవెల్ ఓన్లీ మోనోపోలీ అండి. మీకు తెలుసు లిక్కర్ బిజినెస్లో ఏది లేదు అండ్ కన్జంప్షన్ ఆఫ్ యూత్ ఇన్ ఇండియా ఈజ్ మేజర్ ఇన్ లిక్కర్. సో అది చాలా గ్రోత్ స్టోరీ ఉంది. సో దట్ ఈస్ వన్ లాంగ్ టర్మ్ పిక్ ఆన్ ఫండమెంటల్ బేసిస్. సో ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ కంపెనీ విత్ న్యూ మేనేజ్మెంట్. సో న్యూ మేనేజ్మెంట్తో చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉందండి. సో దే ఆర్ ఆల్సో లుకింగ్ ఫర్ మేజర్ గ్రోత్ న్యూ మేనేజ్మెంట్. సో ఈ 3 కంపెనీస్ అండ్ లార్జ్ క్యాప్స్ స్టాక్ పిక్స్. టీవీఎస్ మోటార్ అనేది కన్జంప్షన్ ఆఫ్ స్కూటర్స్ అండ్ 2-wheelers అండ్ 3-wheelers అండి. సో దట్ ఈస్ ది టీవీఎస్ మోటార్ స్టాక్ పిక్ ఆఫ్ 2-wheelers అండ్ 3-wheelers బికాస్ ఇప్పుడు మీరు క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఒకరింట్లో 4 ఉన్నారంటే ప్రతి 4లో 2 కన్నా ఒక 2-wheeler ఉంటుంది. సో డిమాండ్ పెరుగుతుంది. ఒకప్పుడు ఇంటికి ఒక 2-wheeler ఉండేది. ఇప్పుడు రాబోయే కాలంలో ఇప్పుడు 4 ఉంటే 4కి 2-wheeler లేకపోతే ఒక 4-wheeler ఉంటుంది. సో దా డిమాండ్లో టీవీఎస్ మోటార్ స్టాక్ పిక్. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ కన్సిస్టెంట్ పర్ఫార్మర్ అండి. లాస్ట్ 20 years నుంచి 25% గ్రోత్ ఇస్తుంది. స్టాండర్డ్ బ్యాంక్ మినిమం ఎన్పిఎస్ అంటే నెట్ అసెట్స్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ చాలా లో ఉన్నాయి. సో టాప్ పిక్ అండి అది. సో అది మా టాపిక్స్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ స్టాక్స్. ఓకే. అయితే వేణుగోపాల్ గారు మనం చూసాం ధన్తెరస్కి ఆటో చాలా వరకు వాహనాలు కొనుగోలు చాలా భారీగా జరిగాయి. ఇది ఆటో సెక్టర్ ఒక బూస్ట్ లాగా వర్క్ చేస్తుంది అనుకోవచ్చు. అలాగే 2072లో సెక్టార్స్ వైజ్ చూస్తే బాగా పెర్ఫామ్ చేసే సెక్టార్స్పై మీ కామెంట్ ఏంటి? ఆటో సెక్టర్ డెఫినెట్గా అంటే ఒకటి లాస్ట్ ఇయర్ మాన్సూన్ బాగాలేదు, నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుంది అనేది దాన్ని బట్టి మెయిన్గా ఆటో సెక్టర్ యొక్క సేల్స్ ఉంటాయి. ఇప్పటికి యాక్చువల్గా ఏంటంటే మనం గ్రాడ్యువల్గా లాస్ట్ 4-5 years నుంచి బాగా పెరిగాము. అంటే ఆటో సేల్స్ ముఖ్యంగా బాగా పెరిగాయి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మాన్సూన్ బాగాలేదు, అంతకుముందు ఆల్మోస్ట్ కొద్దిగా ఇదిగా ఉంది, అంత ఎంకరేజింగ్గా లేదు. నెక్స్ట్ ఇయర్ కూడా బాగాలేకపోతే డెఫినెట్గా ఆటో సేల్స్ ఫస్ట్ దెబ్బతినొచ్చు కూడా. బట్ బ్రాడ్గా సెక్టార్స్ కన్నా చూస్తే ఏంటంటే ఇప్పుడు చాలా సెక్టార్స్ ముఖ్యంగా లాస్ట్ 1 yearలో మనకి రియాలిటీ, ఆయిల్ అండ్ గ్యాస్, పిఎస్యూస్ ఇట్లాంటివన్నీ బాగా డ్యామేజ్ జరగడం చూసాము. బికాస్ వాళ్ళకి ఏంటంటే ఎన్పిఎస్ పెరగడం లేదు, అనుకున్న రిఫార్మ్స్ రాకపోవడం కారణంగా ఉండొచ్చు. కొంత ఐటీ, ఫార్మా ఒకటి బాగా పెర్ఫామ్ చేయడం చూసాము. అలాగే ఎఫ్ఎంసీజీ కూడా టఫ్ టైంలో ఎఫ్ఎంసీజీ ఒకటి డిఫెన్సివ్ సెక్టర్గా చూస్తాం, అదొకటి బాగానే చేసింది. తర్వాత కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఒకటి బాగానే చేసాయి లాస్ట్ ఇయర్. ఇప్పుడు రాబోయే
నెక్స్ట్ 1 to 2 years కూడా ఏంటంటే డాలర్ బాగా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి Pharma and IT ఐటీ ఒకటి ఫస్ట్ బాగుండొచ్చు. నెక్స్ట్ ఫార్మా ఇప్పటికీ పెరిగింది కాబట్టి రీజనబుల్ కరెక్షన్స్ వస్తూ కూడా ఫార్మాలో నెక్స్ట్, ఎందుకంటే ఈ రెండు సెక్టర్స్ దగ్గర 20% ప్లస్ గ్రోత్ రేట్ మెయింటైన్ చేస్తున్న సెక్టర్స్గా ఉన్నాయి. ఈ రెండింటి తర్వాత మళ్ళీ ఎఫ్ఎంసీజీ, తర్వాత ఇంకా మిగిలిన సెక్టార్స్ ఒకవేళ అనుకున్న రిఫార్మ్స్ కనుక తీసుకొని ఎకానమీ రీకూప్ అవుతుంటే మటుకి మేబీ ఫైనాన్స్ రిలేటెడ్ స్టాక్స్ కూడా ఆ సెక్టర్ కూడా బాగానే ఉండొచ్చు. బట్ ఏదేమైనా ఇప్పుడు ప్రస్తుతానికి అయితేనంటే ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ మేబీ బాగుంటున్నారని ఛాన్సెస్ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు, ఎమోర్ ట్రేడింగ్లో మాతో ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అయితే మన అనలిస్టులు ఇద్దరు కూడా స్వీట్ గిఫ్ట్స్ ఇచ్చారు దివాళీకి. సో ఈ ఇయర్ అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా 2 years కూడా చాలా మంచిగా ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బుల్ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి ఇవాళ మోరత్ ట్రేడింగ్లో ఎంటర్ అవుతున్న వారికి గుడ్ లక్, హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.